హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు మై నెక్స్ట్ సెషన్. మీకు పైన కనిపిస్తుంది యు ఆర్ ప్లేయింగ్ అండ్ సెంటెన్స్లో మీరు ఏ పని చేస్తున్నా మీరు అలా సెంటెన్స్లని నేర్చుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది. అయితే మీరు అవి ఆర్డర్ అనేది అది ఎలా వచ్చింది అనేది తెలవాలి. అందుకోసం మీరు సెషన్ 4.1 చూడాల్సింది ఖచ్చితంగా. అంటే మీకు మళ్ళీ ఇప్పుడు నేను అదే స్లో పేస్లో నేను చెప్పలేను ఇప్పుడు, కాబట్టి మీరు పైన ఉన్న సెషన్ 4.1 చూస్తే మీకు దానిపైన క్లారిటీ అనేది వస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు నెక్స్ట్ ఐఎమ్ ప్లేయింగ్ అంటే నేను ఆడుతున్నాను, నేను ఆడటం లేదు అంటే యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఐఎమ్ నాట్ ప్లేయింగ్. ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ ఎస్ ఆర్ నో టైప్ పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ తయారు చేయాలి అంటే నీవు ఆడుతున్నావా అనే క్వశ్చన్ అడగాలి. అటువంటప్పుడు కేవలం యామ్ని తీసుకొచ్చి ముందరికి రాసి సరిపోతుంది. యామ్ ఐ ప్లేయింగ్ అని అనాలి. ఇప్పుడు నేను ఆడటం లేదా అంటే సెకండ్ సెంటెన్స్ ఉంది కదా, ఐఎమ్ నాట్ ప్లేయింగ్, దాంట్లోంచి యామ్ తీసుకొచ్చి ముందరికి రాసి మిగిలిన వర్డ్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసిస్తే యామ్ ఐ నాట్ ప్లేయింగ్ అవుతుంది. సో నేను ఆడటం లేదా. సో ఇవి 3, 4 వచ్చేసి పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటారు. ఇప్పుడు క్వశ్చన్ వర్డ్స్తో క్వశ్చన్ తయారు చేయాలి అంటే వాటి ముందర మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. వై యామ్ ఐ ప్లేయింగ్, నేను ఎందుకు ఆడుతున్నాను. వాట్ యామ్ ఐ ప్లేయింగ్, నేను ఏమి ఆడుతున్నాను. హౌ యామ్ ఐ ప్లేయింగ్, నేను ఎలా ఆడుతున్నాను. హౌ అంటే ఇలాగా, వై అంటే ఎందుకు, వాట్ అంటే ఏమిటి. మీరు ఇలాగా చేసుకున్నారనుకోండి, మీకు ఇంగ్లీష్ ఎందుకు రాదు అంటే మనకు ప్రాక్టీస్ ఉండాలి అంతే. అర్థమవుతుందా? మనకు ప్రాక్టీస్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రైట్?